నిన్న రీసెంట్గా సైదాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చింది. సైదాబాద్ కంటే ముందు కూడా అలాగే నిజామాబాద్ ఆర్మూర్కి సంబంధించి ఒక ఘటన. స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులకు చదువు చెప్పాలి, లేదంటే అన్ని మతాలు సమానం అని చెప్పి అన్ని మతాల ఆ సూక్తులని చెప్పి వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలాగా చేయాలి. కానీ నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం ఒక 2వ తరగతి చదివేటువంటి విద్యార్థి యొక్క డైరీలో ఒక టీచర్ ఒక ఈ ఖురాన్కి సంబంధించినటువంటి ఒక సూక్తిని మీరు ఖచ్చితంగా చదవాలని చెప్పి పలు పర్యాలు రిపీట్గా రాసినట్టుగా దాని గురించి గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏదైతే సైదాబాద్లో సక్సెస్ స్కూల్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి నేను ఒక ముస్లింగా తీవ్రంగా ఖండిస్తున్నాను. యాజమాన్యం కూడా మనకు జవాబు ఇవ్వాలి. అలాగే ఏ టీచర్ అయితే పిల్లలకు సూరే ఫాతిహా రీడ్ చేయాలి, కలమా రీడ్ చేయాలి అని నోట్బుక్లో రాసి ఇచ్చారో అది ఎందుకోసం రాసి ఇచ్చారు, దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి, అది కూడా వాళ్ళు జవాబు ఇవ్వాలి సమాజానికి అందరికీ కూడా. అలాగే దీంట్లో నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. అదేమిటి అంటే, ఒకవేళ మీరు పిల్లలకు నైతికంగా కూడా నైతిక విద్య కూడా నేర్పాలి అనే ఒక సదుద్దేశంతో ఇలా చేస్తున్నారు అంటే, అట్ ది సేమ్ టైం ముస్లిం పిల్లలకు కూడా భగవద్గీతలోంచి లేదా వేదాల్లోంచి కూడా కొన్ని కొటేషన్స్ అనేది ముస్లిం పిల్లలకు రాసి ఇవ్వాలి కంపారిటివ్ రిలీజియస్ పరంగా. అలా కాకుండా మీరు కేవలం హిందూ పిల్లలకు మాత్రమే సూరే ఫాతిహా కానీ కల్మా కానివ్వండి ఇది రాసుకొని రావాలి, ఇది చదివి రావాలి, దీని యొక్క మీనింగ్ చెప్పాలి అని ఇలా మీరు బలవంతంగా కేవలం హిందూ పిల్లలకు మాత్రమే చేస్తున్నారు అంటే ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ధర్మంలో కూడా ఇలా చేయాలి అని ఎక్కడ కూడా లేదు. ఇస్లాం ధర్మ ప్రకారంగా కూడా ఇది తప్పే అవుతుంది. అలాగే చాలామంది ముస్లిం సోదరుల్లో ఒక దురభిప్రాయం అనేది ఉంది, దురాలోచన అని కూడా మనం చెప్పొచ్చు. అదేమిటి అంటే, మనము ఒకరికి ఇస్లాం ధర్మం గురించి చెబితే తెలియపరిస్తే దానివల్ల మాకు పుణ్యం లభిస్తుంది, దానివల్ల మేము స్వర్గంలోకి ప్రవేశిస్తాము అని ఒక దురభిప్రాయం వాళ్ళలో ఉంది, దురాలోచన వాళ్ళలో ఉంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందువులకు కల్మా చదివించడము, సూరే ఫాతిహా నేర్పించడము, లేదా మా ఇస్లాం మతంలోకి లాక్కొరావడము అనేది వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. వాస్తవంగా ఇస్లాంలో అలా ఉందా, ఖురాన్ గ్రంథంలో అలా ఉందా అంటే ఎక్కడ కూడా అలా లేదు. ఎవరికి ధర్మం పట్ల దౌర్జన్యం అత్యాచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ధర్మ సత్యం అనేది ఉంది. అందుకే మనం వేదాల్లో చూస్తే ఏకం సత్ విపరా బహుదా వదంతి అని ఉంటుంది. జ్ఞానము సత్యము ఒకే ఒక్కటి, కానీ దానికి ఋషులు జ్ఞానులు అనేక రకాలుగా అనేక భాషల్లో వివరించారు. భాషా భేదం మాత్రమే ఉంది, కానీ ఎక్కడ కూడా ధర్మం వేరు అనేది లేదు. ఈ దుర్ఘటన ఏదైతే చేస్తున్నారో మన మతంలోకి వాళ్ళకు తీసుకురావాలి అని, ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు పద్ధతి. ఇలా అస్సలు చేయకూడదు. ఎవరు కూడా దీనికి స్వీకరించడు. ఆ సర్వ సృష్టికర్త నా దేవుడు ఎవరికైతే ముస్లింలు అల్లాహ్ అని పిలుస్తున్నారో ఆయనకు సంతృప్తి పరచాలి, ఆయన మమ్మల్ని మెచ్చుకోవాలి, మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశించాలి అనే ఒక ఆలోచనతో ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా నరకయాత్రనే వారు అనుభవిస్తారు తప్ప స్వర్గంలో వారు ఎప్పుడు కూడా ప్రవేశించలేరు. అలాగే రెండవది నేను చెప్తున్నాను, అదేమిటి అంటే, ఒకవేళ మీకు అంతే ఇంట్రెస్ట్ ఉంటే కంపారిటివ్ రిలీజియస్ పరంగా 3 గ్రంథాల అవగాహన కూడా మీకు కూడా ఉండాలి. తర్వాత అదే జ్ఞానం పిల్లలకు కూడా బోధించాలి. అది ఏ విధంగా? మొరాలిటీ పరంగా, ఐక్యమత్యం పరంగా. మన భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి, కంపల్సరీ. మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి అని ఏ రాజకీయ నాయకుడో చెప్తే అది సాధ్యం కాదు. అదే ఒకవేళ మన ధర్మ గ్రంథాలే దానికి ఘోషిస్తే అప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అవే విషయాలు మన ధర్మ గ్రంథాలైన ఈ ఖురాన్ గ్రంథం కానివ్వండి, అలాగే మన దగ్గర ఉన్న ఈ భగవద్గీత కానివ్వండి, అలాగే బైబిల్ గ్రంథం కానివ్వండి, ఈ 3 గ్రంథాలు కూడా ఐక్యమత్యంగా ఉండండి, సోదర భావంతోనే ఉండండి. మీరందరూ కూడా పరస్పరం రక్త సోదరులు, మీరందరూ అన్నదమ్ముళ్ళు అని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ విధంగా మనం ఒకవేళ ప్రయాణం చేస్తే, ఆ విధంగా గనక వారి యొక్క ఆలోచనలు ఉంటే అది సమంజసం అవుతుంది, అది ఒప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా కేవలం వన్ సైడ్గా ఆలోచించి ఇలా చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా తప్పు. అయితే అహ్మద్ గారు, ఈ బలవంతపు మత మార్పిడులు అనేటివి ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. మీరు అన్నట్టు వారి యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను పరువులకు చెప్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చేసేవాళ్ళు కొందరైతే కావాలని చెప్పి బలవంతపు మతం మార్పిడి అంటే ప్రలోభాలు పెట్టో, బెదిరింపడము, లేదా ఇతరత్ర ఏమైనా ఆశలు చేసేటువంటివి ఎక్కువగా అవుతున్నాయి. అందులో ఎక్కువగా హిందువులే టార్గెట్ అవుతున్నారు. దీనికి కారణాలు ఏమంటారు? దీనికి ఎక్కువగా హిందువులే టార్గెట్ అవుతున్నారు అని మనం చూస్తున్నాము కూడా. మీరు చెప్తున్నది వాస్తవము. కానీ హిందువులు మాత్రమే టార్గెట్ ఎందుకోసం అవుతున్నారు, దాని యొక్క పరిష్కారం కోసం కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆ ఇష్యూస్కి ఇంకో వేరే ఇష్యూ మనం యాడ్ చేయకూడదు.
ఆ ఉన్న ఇష్యూస్కి మనం సాల్వ్ ఎలా చేయాలి, దానికి పరిష్కారం ఏమిటి, ఆ మార్గం మనం వెతకాలి. అయితే హిందువులను ముస్లింలు టార్గెట్ చేస్తున్నారు, హిందువులనే మత మార్పిడి చేస్తున్నారు. అయితే ఇక్కడ ముస్లింలు మరియు క్రైస్తవులు ఇద్దరు కూడా హిందువుల దగ్గరికి వస్తున్నారు మత మార్పిడి కోసం. మత మార్పిడి బోధన వీళ్ళిద్దరే చేస్తున్నారు, ముస్లింలు మరియు క్రైస్తవులు. క్రైస్తవులు వెళ్ళి ఏం చెప్తున్నారు అంటే, మా క్రైస్తవ మతాన్ని మీరు స్వీకరించండి, అప్పుడే మీకు నిత్య జీవం ఉంటుంది. అంటే మోక్షం అన్నట్టు నిత్య జీవనం అంటే, నిత్య జీవం ఉంటుంది, యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ముస్లింలు వెళ్ళి ఏం చెప్తున్నారు, మా అల్లాను మాత్రమే మీరు నమ్ముకుంటే అప్పుడు మీకు నజాత్ ఉంటుంది, అప్పుడే మీకు పాప క్షమాపణ అనేది ఉంటుంది, మీకు మోక్షం లభిస్తుంది అని ముస్లింలు వెళ్ళి చెప్తున్నారు. ఏ హిందువుల దగ్గరకైతే వీళ్ళు వెళ్తున్నారో వీరు ఈ రెండు గ్రంథాలు చేతిలో పట్టుకొని మరీ చెప్తున్నారు వాళ్ళకు. వినే ఏ హిందూ వ్యక్తి అయితే ఉన్నాడో అతని చేతిలో తను అనుసరించే సనాతన ధర్మం యొక్క వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, లేక భగవద్గీత కానీ ఉందా అంటే సమాధానం ఏముంటుంది, లేదు. వారి చేతిలో భగవద్గీత లేదు. భగవద్గీత వారు చదవట్లేదు హిందువులు పూర్తిగా. అందరూ చదవట్లేదు అని నేను ఖచ్చితంగా చెప్పలేను, చాలా మంది చదివేవారు కూడా ఉన్నారు. కానీ మత మార్పిడికి ఎవరైతే గురి అవుతున్నారో వాళ్ళ చేతిలో అయితే కంపల్సరీగా భగవద్గీత లేదు అని మనం గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి భగవద్గీతను గనక చదివి ఉంటే, ముస్లిం క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మతంలోకి వస్తేనే మీకు మోక్షం ఉంటుంది, లేకుంటే మీకు మోక్షం ఉండదు అని చెప్పినప్పుడు ఆ భగవద్గీత చదివే వ్యక్తి ఒకవేళ ఉంటే, మన సనాతన ధర్మం ఈ భగవద్గీతలో మనకు 18వ అధ్యాయం 66వ శ్లోకాన్ని ఆ వ్యక్తి చూపిస్తాడు. ఏమని చూపిస్తాడు అంటే, ఈ 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఇక్కడ ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వృజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్తున్నాడు, సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడిని మాత్రమే శరణు పొందుము, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తుణ్ణి చేసేదను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, మీరు ఏదో మతం స్వీకరిస్తే, ఏదో ధర్మంలోకి వెళ్ళిపోతే మీకు మోక్షం ఉంటుంది అని అంటున్నారా, లేక నన్ను ఒక్కడిని మాత్రమే శరణు కోరుకుంటే చాలు అని అంటున్నాడా? ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు ఎవరైతే మనందరికీ పుట్టించాడో, పోషిస్తున్నాడో, అన్ని జీవరాశులకును అందరు మానవులకును పుట్టించిన ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు అందరికీ ఒకే ఒక్కడు. కానీ అందుకే ఆయనకు మాత్రమే మనం శరణు కోరుకుంటే మనకు మోక్షం ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్తున్నారు. ఈ విషయం మత మార్పిడికి ఎవరైతే గురి అవుతున్నారో హిందువులు, వాళ్ళు చెప్పగలుగుతున్నారా? వాళ్ళకు ఈ విషయాలు తెలిసి ఉన్నాయా? తెలియదు అంటే తెలియవు. అందుకే మేము చెప్తున్నాము, ప్రతిసారి మేము అందరితో విన్నపం ఇదే చేసుకుంటూ ఉంటాము. మేము మా పాలమూరు, మాది మహబూబ్ నగర్, అక్కడ మేము గత 5 సంవత్సరాల నుంచి భగవద్గీత జయంతి ఉత్సవాలు కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఆ భగవద్గీత జయంతి కార్యక్రమాలు మేము నిర్వహించినా కానీ చాలా మంది దానికి అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మహబూబ్ నగర్ లో. అది కూడా హిందువులే. మేము చేస్తున్నది భగవద్గీత జయంతి కార్యక్రమము, దానికి అడ్డుకుంటున్నది కూడా హిందూ కమ్యూనిటీ వాళ్ళే. మా ధర్మం గురించి మీరు చెప్పడానికి మీరెవరు అని వాళ్ళు ఎదురుగా సవాల్ విసురుతున్నారు. అయితే ధర్మము ఏ ఒక్కరి సొత్తు కాదు, ధర్మం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరి జాగీర్ కూడా కాదు. ధర్మము అంటే అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది, అందరూ దానికి సమానంగానే పాటించాలి. ఆ యొక్క అర్హత ప్రతి ఒక్కరిది కూడా. ఇప్పుడు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరూ ఒకే నేచురల్ ధర్మాన్ని అనుసరిస్తున్నారు లేదా? ఈ ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో, ప్రకృతి గాలి మనం పీల్చుకుంటున్నాము, అందరికీ సమానంగా అదే గాలి వస్తుంది. హిందువులకు వేరు, క్రైస్తవులకు వేరు, ముస్లింలకు వేరు అనేది ఏం లేదు. అలాగే ఏ వెలుతురు, ఏ సూర్యచంద్రుడు మనం ఏదైతే వెలుతురు తీసుకుంటున్నామో అందరం కూడా సమానంగానే తీసుకుంటున్నాము. అలాగే చెట్లు ఏవైతే పండ్లు ఇస్తున్నాయో అందరికీ సమానంగానే ఇస్తున్నాయి. వర్షం పడినప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఈ రోజు హిందువుల దేవుడు వర్షాన్ని కురిపించాడు కాబట్టి హిందువుల పొలాలపైనే పడుతున్నాయి, లేదా క్రైస్తవుల దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి క్రైస్తవుల పొలాలపైనే పడుతున్నాయి అనేది ఎప్పుడైనా విన్నామా మనము? లేదు, అసలు వినలేదు. ఇది ప్రకృతి ధర్మము. ప్రకృతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ధర్మాన్ని పాటిస్తుంది. ధర్మాన్ని తప్పుతున్నది ఎవరు అంటే కేవలం మానవుడు మాత్రమే. జంతువులు కూడా ధర్మాన్ని పాటిస్తున్నాయి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. మానవుడు మాత్రమే ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కనుక అందరు కూడా ఇచ్చింది ఒకే ధర్మము, ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు. ఆ ఒకే ధర్మాన్ని అందరం కూడా వేరువేరు భాషల్లో చదువుతున్నాము, వేరువేరు భాషల్లో అర్థం చేసుకుంటున్నాము. ఆచరణ పద్ధతులు కొంచెం మారి ఉన్నాయి, కానీ అందరూ కూడా ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు.
ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు అయితే ఈ విషయం గనక మనకు అర్థమైంది అంటే అప్పుడు ఈ మత మార్పిడిలు అనేటివి ఆగిపోతాయి. ఓకే, ఎవరైతే మత మార్పిడి కోసం వస్తున్నారో వారికి ఎదురు జవాబు మనం చెప్పగలము. ఆ యొక్క సత్తా మన దగ్గర ఉంటది.